హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే లెవెల్ అనేది మనం ఫ్రీ ఫైర్లో లెవెల్ అనేది ఎలా అయితే మనం అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఆడిన ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసిన ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకి 10 నుంచి 30 వరకు అయితే మనం ఫస్ట్ వీక్లోనే అయితే మనం అయితే లెవెల్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం చాలా తక్కువ రోజులు మనకి ఏమంటే 60-70 వరకు అయితే మనం లెవెల్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికోసం సింపుల్గా మనం అయితే ర్యాంకెడ్ గేమ్ అనేది మనం చాలా ఎక్కువ అయితే ఆడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు అయితే మనకేమంటే ర్యాంకెడ్ గేమ్ అయితే ఆడాల్సి ఉంటుంది. సో ర్యాంకెడ్ గేమ్లో మనకేమో తెలిసింది కదా, బిఆర్ ర్యాంకెడ్ అయితే ఆడండి ఎక్కువసారి. సో బిఆర్ ర్యాంకెడ్ అయితే ఎక్కువ ఆడండి, క్యాస్కోట్ ర్యాంక్ అయితే ఎక్కువ ఆడకండి. సో క్యాస్కోట్ ర్యాంక్ అంటే బిఆర్ ర్యాంక్ అయితే ఆడితే మనకి చాలా తొందరగా అయితే మనకి ఏమంటే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో మనకి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఏమంటే మనకి లెవెల్ ఇంక్రీజ్ కావడానికి మనకి ఏమంటే ఎక్స్పీరియన్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మీ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఎంత ఉంది అన్నది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మీ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఎంత ఉంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో ఎక్స్పీరియన్స్ పాయింట్ బట్టి మనకి అంటే గేమ్ అనేది మనం ముందుకు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు కనుక ఎక్స్పీరియన్స్ పాయింట్ కనుక చెక్ చేయడం తెలియకపోయినట్టుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో అయితే లింక్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీరు అయితే చూడండి. సో ఇక్కడైతే నేనైతే లాస్ట్ వీడియో అనేది ఎక్స్పీరియన్స్ పాయింట్ గురించి అయితే నేనైతే టాప్ మీద అయితే వీడియో అయితే చేశాను. సో ఎక్స్పీరియన్స్ పాయింట్ ఎలా అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే లెవెల్స్ అనేది ఎక్స్పీరియన్స్ పాయింట్ ప్లస్ మనం ఎక్స్పీరియన్స్ కూడా అయితే మనం ఎలా అయితే తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. దానికోసం మనం ఏంటంటే మనకి బిఆర్ ర్యాంకెడ్ గేమ్ అని చాలా ఎక్కువ అయితే ఆడండి. సో దాంట్లో మనం చాలా ఎక్కువ సార్లు మనం అంటే బూయా గెలవడానికి ట్రై అయితే చేయండి. కిల్ అయితే ఎక్కువ కాదు ఇంపార్టెంట్, మనకి ఏమంటే బూయా గెలవడానికి అయితే ట్రై అయితే చేయండి. బూయా గెలవకపోయినా కూడా అయితే మనం ఏంటంటే మన గేమ్ అనేది లాస్ట్ వరకు అయితే ఉండడానికి చూడండి. సో మనం అంటే 1 లేదా 2 అయితే కిల్ వరకు లాస్ట్ కిల్ వరకు అయితే ఉండడానికి ట్రై అయితే చేయండి. అప్పుడే మనకి ఏమంటే స్కోర్ అనేది చాలా మనకి ఏమంటే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే చూడొచ్చు స్కోర్ ఇలాగైతే మనకి ఏమంటే ఇంక్రీజ్ అయితే అవుతుంటుంది. సో ఇలా చేసి మనం అంటే స్కోర్ అనేది ఎంత ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకుంటే అంత మనకి ఏమంటే మన లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా చేసి మనం చాలా ఫాస్ట్గా మనం లెవెల్ అనేది చాలా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు లెవెల్ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇదే మనకైతే బెస్ట్ మెథడ్ ఫ్రెండ్స్. మీరు ఆడుతున్నప్పుడు మీరు నెట్వర్క్ ఇష్యూ రాకుండా చూసుకోండి. అలాగే మనకి నెట్వర్క్ ఇష్యూ రాకుండా ఏరియాలో మీరు అయితే ఆడడానికి ట్రై అయితే చేయండి. అప్పుడైతే మనకేమంటే గేమ్ అనేది ల్యాగ్ అయితే కాదు, అలాగే మనం కిల్ కూడా కావడానికి మనకైతే ఛాన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది. సో మనమైతే చాలా ఎక్కువ మందికి అయితే కిల్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ మనం గేమ్ అనేది లాస్ట్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరైతే చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకొని లెవెల్ అనేది ఇంక్రీజ్ అయితే చేయాలంటే చాలా బెస్ట్ మెథడ్ అయితే ఇది. సో చాలామంది యూట్యూబర్ అయితే చెప్పి ఉంటారు, కానీ అయితే మనకి ఇలాగైతే మనకి చెప్పి ఉంటారు. సో నేనైతే చెప్తున్నాను ఇది బెస్ట్ మెథడ్, ఎందుకంటే నేను కూడా అయితే ఇదే అయితే ఫాలో అయితే నేనైతే నా ఇంక్రీజ్ అయితే చేసుకున్నాను. నా లెవెల్ అనేది చాలా నా లెవెల్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకున్నాను. సో ఇలా చేసి మీరు కూడా అయితే ఈజీగా మీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అని నేనైతే నమ్ముతున్నాను. సో డెఫినెట్లీ మీరు కూడా అయితే లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. సో డెఫినెట్లీ ఇలా చేసి మీరైతే డెఫినెట్లీగా లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. సో ఫ్రెండ్స్ అలాగే మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, మనకేమంటే లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఈజీగా మనమైతే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీ అంటే ఈజీగా. సో డెఫినెట్లీ ఈజీగా మనమైతే లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం మనం ఎక్కువ టైం కూడా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే మనమైతే టాప్అప్ కూడా ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇలా చేసి మనమైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. సో డెఫినెట్లీ వీడియో మీకు నచ్చిన డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోతుంది. నచ్చడం కంటే సబ్స్క్రైబ్ చేయవచ్చు.